వారణాసిలో ప్రధాని మోదీ నేడు పర్యటించనున్నారు. 3,884 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. వారణాసి నగరంలో విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పన కోసం 15 కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం, కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, 1500 కిలోమీటర్ల కొత్త విద్యుత్ లైన్ల ఏర్పాటుకు మోదీ శంకుస్థాపన చేస్తారు. 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాను అందించే లక్ష్యంతో చౌకాఘాట్ సమీపంలో కొత్త 220 kV సబ్స్టేషన్ కూడా రానుంది. ఇక 130 తాగునీటి ప్రాజెక్టులు, 100 కొత్త అంగన్వాడీ కేంద్రాలు, 356 గ్రంథాలయాలు, పింద్రాలో ఒక పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రధాని ప్రారంభిస్తారని వారణాసి డివిజనల్ కమిషనర్ కౌశల్ రాజ్ శర్మ తెలిపారు. రామ్నగర్లోని పోలీస్ లైన్స్, పోలీస్ బ్యారెక్లు, 4 గ్రామీణ రోడ్ల దగ్గర ట్రాన్సిట్ హాస్టల్ను కూడా మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాని మాట్లాడనున్నారు. ఈ బహిరంగ సభలో 50,000 మందికి పైగా జనం పాల్గొనే అవకాశం ఉంది. ప్రధాని వారణాసి పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 4,000 మంది పోలీసులతో భద్రత నిర్వహించబోతున్నారు.